యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ప్రపోజల్ అంటే ఎలా రావాలి? రికార్డ్ నా దృష్టిలో ప్రపోజల్ అంటే ఫ్రెండ్షిప్ అండి. ఒక మంచి ఫ్రెండ్ ఎప్పుడు కూడా మంచి పార్ట్నర్ అవుతారు. ఒక మంచి పార్ట్నర్ మేబీ ఒక మంచి ఫ్రెండ్ అవ్వలేదు. ఫస్ట్ ఫ్రెండ్ అయితేనే కదా మన ఫ్లాస్ కూడా వాళ్ళకి తెలుస్తాయి, మనకి ఎప్పుడు నీడ్ ఉంటుందో తెలుస్తుంది, మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటామో తెలుస్తుంది, మనం డల్ గా ఉన్న రీజన్ వాళ్ళకి తెలిసిపోతుంది. అలాగా మనం ట్రావెల్ చేయాలి ఫ్రెండ్ లా. చేసిన తర్వాత వాళ్ళకి అనిపిస్తుంది ఈ పిచ్చి నాకైతే బాగుంటుంది అని. అంటే ఫ్రెండ్స్ అందరూ కూడా పిచ్చిగానా అని అనుకుంటారు కదా. సో అలా అనమాట. ఒక మంచి ఫ్రెండ్ అయితే కన్ఫర్మ్ గా ఒక మంచి పార్ట్నర్ అవుతారు. అండ్ ఈ డివోర్స్ అవి ఇది ఏమి ఉండదు. సో అష్యూరెన్స్ మీరు ఇవ్వగలరా ఫ్రెండ్ పార్ట్నర్ అయితే మంచిగా లైఫ్ లీడ్ అవుతుంది అని? మంచిగా లైఫ్ లీడ్ అవుతుంది ఎప్పుడు అంటే ఫ్రెండ్ పార్ట్నర్ అయిన తర్వాత ముందులాగే ఉంటే మంచి అష్యూరెన్స్ వస్తుంది. ముందులా లేకుండా పార్ట్నర్ అయిపోయారు కదా, మనం ఇది చెప్తే ఫీల్ అవుతారేమో, అది చెప్తే ఫీల్ అవుతారా, ముందు యాక్సెప్ట్ చేసిన వాళ్ళు తర్వాత కూడా మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వే ఆఫ్ థింకింగ్ అనేది చేంజ్ అవ్వకపోతే కన్ఫర్మ్ గా ఒక మంచి ఫ్రెండ్ ఒక మంచి పార్ట్నర్ అవుతారు. ఓకే. సో ఈసారి మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ గానీ మీ ఫ్రెండ్స్ బాగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇట్లా అప్రోచ్ అయిన వాళ్ళు? ఫ్రెండ్ వెరీ గుడ్. సో ఫ్రెండ్ పార్ట్నర్ వరకు ఎప్పుడు వెళ్ళలేదు, ఎవరు వెళ్ళలేదు. ఓకే ఫైన్. అయితే మీకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారని అనుకుంటున్నాను. చాలా మంచి ఫ్రెండ్స్. ఓకే. సో ఒకవేళ ఫ్రెండ్ పార్ట్నర్ కింద అవుతాను ఎన్ని ఛాన్స్ ఉన్నాయంటే ఉన్నారా బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా? లేరు. సో ఎవరైనా అప్రోచ్ అవ్వాలి అంటే ప్రభా గారిని ఫస్ట్ ఫ్రెండ్ అవ్వండి. ఫ్రెండ్ అయిన తర్వాత తనకి బాగా నచ్చితే పార్ట్నర్ అవుతారు. అంతేనా? ఫస్ట్ ట్రావెల్ చేయాలి, తెలుసుకోవాలి, తర్వాత ఇష్టపడాలి అంటాను. ఫస్ట్ స్టార్టింగ్ లవ్లు అవి ఇవి తిరగడాలు. ఓకే. సో ఇప్పుడు మీరు వైజాగ్ అమ్మాయి. వైజాగ్ అంటే ఒక ఎమోషన్, అదొక సీ ఫుడ్ విషయంలో కావచ్చు, సో ప్లేసెస్ విషయంలో కావచ్చు, మంచిగా ఎమోషన్ మనకి క్యారీ అవుతుంది. సో వైజాగ్ లో మీకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటి? బీచ్. ఎవ్రీ సండే బీచ్ కి వెళ్తాం. ఎవ్రీ సండే, సాటర్డే ఈవినింగ్, సండే ఈవినింగ్ మనం ఫ్రీ కాబట్టి బీచ్ కి వెళ్తాను. బీచ్ నాకు ఎమోషన్. సో ఏమొచ్చినా అక్కడ వెళ్ళి కూర్చుంటే హ్యాపీనెస్ డబుల్ అవుతుంది. సాడ్ గా ఉన్నప్పుడు వెళ్ళి కూర్చుంటే సాడ్ అంతా పోయి మళ్ళీ హ్యాపీనెస్ వస్తుంది. సో బీచ్ ఇస్ ఎమోషన్ ఫర్ యూ. ఏదొచ్చినా అక్కడే. ఓకే. సో ఇప్పుడు చాలా వీడియోస్ మీరు పోస్ట్ చేస్తారు కదా, సో మీకు బాగా నచ్చిన రీల్ ఏంటి? నాది సుట్టం అనే సాంగ్ ఒకటి ఉంటుంది, బ్లాక్ సారీ ఫోర్త్ లో. నాకు అది అంటే ఎందుకో చాలా ఇష్టం. ఒక డైలాగ్ సార్. ఇప్పుడు ఇంకొక విషయం, ఒక డైలాగ్ చెప్పండి ప్రభాస్ గారిది. డార్లింగ్ వర్షం మూవీలోది కానీ, డార్లింగ్ మూవీలోది కానీ, ఏదో ఒక మూవీలో. ప్రభాస్ గారి డైలాగ్స్ అంటే ఏముండదు, ఆయనకి ఒక సిగ్నేచర్ ఉంది కదా. అలా ఒప్పుకోండి, డైలాగే చెప్పాలి మీరు. అలా ఒప్పుకోండి, నేను డైలాగే చెప్పాలి. డైలాగే చెప్పాలంటే ఏ మూవీయో మీరే చెప్పండి. మీకు వర్షం మూవీ ఇష్టం కదా, వర్షంలోనే చెప్పండి. వర్షం మూవీలో మా హీరో డైలాగ్స్ అయ్యారు. మా హీరో వర్షం అన్ని కూడా ఇక్కడి నుంచే, డైలాగ్స్ అన్ని కూడా రీసెంట్ మూవీస్ లోనే ఎక్కువ. అయితే డార్లింగ్ మూవీలో చెప్పండి. మీ ఫ్రెండ్ ని చూసి చెప్పచ్చా నేను? నో ఇష్యూస్. ఎందుకంటే అబ్బాయిని చూస్తే కొంచెమైనా ఓకే. డార్లింగ్ అటు చూడే, ఇది మీరు ప్రోమోలో వేసుకోవచ్చండి. ఏమి అనుకోవద్దు. ఓకే చూడే. సో చాలా క్యూట్ గా చెప్పారు డైలాగ్ ని. సో ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఏమో కానీ నేనైతే ఫ్లాట్ అయిపోయాను ఇక్కడే. సో అంత క్లియర్ గా చెప్పారు అనమాట. సో ఇంకా అంటే సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా మీకు? ఉన్నారండి. యాక్చువల్లీ నాకు 2 సిస్టర్స్ ఉన్నారు, ఎల్డర్ సిస్టర్స్. ఒక సిస్టర్ మ్యారేజ్ అయింది, ఇంకో సిస్టర్ ఇంకా రాలేదు. సో హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.